అనగనగా చంద్రగిరి అనే ఊరిలో భూపతి అనే ఒక జమీందారు ఉండేవాడు. ఆయన ఆ చుట్టుపక్కలున్న 10 ఊర్లలో అతిపెద్ద భూస్వామి. ఆయన ఇల్లు ఇంద్రభవనంలో ఉండేది. ఇంటి నిండా నౌకర్లతో భోగభాగ్యాలకు సుఖసంతోషాలకు లోటు లేకుండా ఉండేవాడు. ఆయన బంగళా వెనుక ఒక అద్భుతమైన పూలతోట ఉంది. ఆ తోటను చూసుకోవడానికి రంగడు అనే తోటమాలి ఉండేవాడు. రంగడు నిరుపేద. అతనికి ఉండటానికి ఆ జమీందారిచ్చిన ఒక చిన్న గుడిసె, తినడానికి చద్దన్నం, జొన్న రొట్టెలు తప్ప ఆస్తిపాస్తులు ఏవీ లేవు. కాని అతని ముఖంలో ఎప్పుడూ ఒక దివ్యమైన కళ, పెదవుల మీద చిరునవ్వు, గొంతులో మధురమైన పాట ఉండేది. ఒకరోజు ఉదయం ప్రతిరోజులాగే రంగడు ఇలా హాయిగా పాట పాడుకుంటూ జమీందారి పూలతోటలో పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. హాయి హాయి ఎంతో హాయి, హాయి హాయి ఎంతో హాయి, కొండంతా దేవుడుండగా కొండంత ఆశలెందుకు, కడుపు నిండా గంజి ఉండగా కంటి నిండా నిద్ర ఉండగా, అంతకన్నా సిరి సంపదలు నాబోటి వాడికెందుకు, హాయి 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 ఎంతో హాయి, హాయి 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 ఎంతో హాయి అంటూ పాడుతూ రంగడు తన పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాడు. భార్య లక్ష్మి చిరునవ్వుతో ఎదురొచ్చి ఇలా అంటుంది. ఏవండి, వచ్చారా? ఈరోజు తోటలో ఆ మల్లెపూలు ఎంత బాగా పూసాయో. మీ మొహంలో కూడా అంతే ఆనందం కనిపిస్తోంది. అవునే లక్ష్మి, ఆ చెట్లే నా బిడ్డలు. అవి నవ్వుతుంటే నాకు కడుపు నిండిపోతుంది. అన్నట్టు ఈరోజు మన ఇంట్లో వంటేమిటి? పెద్దగా ఏమీ లేదండి. నిన్నటి పచ్చడి, వేడివేడి అన్నముంది. రండి, ఇద్దరం తిందాం. అంతకంటే మిష్టాన్న భోజనం ఇంకా ఏముంటుంది? పద అని అంటూ ఇద్దరూ ఆరుబయట వెన్నెల్లో కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేస్తారు. వారి నవ్వులు ఆ రాత్రి నిశ్శబ్దంలో మారుమోగుతాయి. ఇదిలా ఉండగా సకల సౌకర్యాలు గల తన భవంతి బాల్కనీలో జమీందారు భూపతి పట్టుపరుపుల మీద పడుకున్నా నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతూ ఉంటాడు. దూరంగా రంగడి ఇంటివైపు నుండి వస్తున్న నవ్వులు అతనికి వినిపిస్తాయి. అది విని విసుక్కుంటూ తన బాల్కనీలోకొచ్చి రంగడి గుడిసెవైపు చూస్తూ ఇలా అనుకుంటాడు. ఏమిటిది? అర్ధరాత్రి దాటింది, నాకు నిద్ర రావడం లేదు. కాని ఆ గుడిసెలో ఉన్నవాడు మాత్రం అంత హాయిగా ఎలా నవ్వుకోగలుగుతున్నాడు? వాడికి రేపటి గురించి అంత చింత లేదా? పన్నులు కట్టాలనే భయం లేదా? నాకేమో ఇరుగు పొరుగు జమీందార్ల భయం, నా ఖజానా నిండుతుందో లేదో అన్న దిగులు. అసలు వాడి సంతోషానికి రహస్యమేమిటి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం జమీందారు తన ఆస్తి లెక్కల లావాదేవీలు చూసే కరణం సుబ్బిశెట్టిని పిలిచి అతనితో ఇలా అంటాడు. ఇలా చూడు కరణం, నాకు ఒక సందేహం. నేను ఈ చుట్టుపక్కల ఉన్న 10 ఊర్లలో అత్యంత ధనికుడినైన జమీందార్ని. నాకు లేని భోగభాగ్యాలు లేవు, కాని నా మనసులో శాంతి లేదు. అదే నా తోటమాలి రంగడు రోజు కూలికి బతికేవాడు. వాడు నిత్యం నవ్వుతూ పాడుతూ ఉంటాడు. వాడి ఆనందానికి కారణమేమిటి? ఆ మాటలకి కరణం చిరునవ్వుతో ఇలా అంటాడు. అయ్యగారు, కారణం చాలా చిన్నది. రంగడు ఇంకా 99 వలలో పడలేదు కదా. 99 వల అంటే ఏమిటి? అయ్యా, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేను. మీరు అనుమతిస్తే ఈ రాత్రికే రంగడికి ఆ పరీక్ష పెడదాం. ఆ పరీక్షకు జమీందారు ఒప్పుకుంటాడు. రాత్రి సమయం అందరూ నిద్రపోయాక కరణం ఒక సంచిని రంగడి గుడిసె గుమ్మం ముందు పెట్టి ఇంటి తలుపు తట్టి జమీందారుతో కలిసి చాటుగా చూస్తుంటాడు. కరణం చెప్పినట్టే ఆ సంచిలో సరిగ్గా 99 బంగారు నాణాలను ఉంచాడు. ఒక్క నాణం తక్కువగా ఉంచడమే ఆ వల యొక్క రహస్యం. ఆ శబ్దం విని రంగడు తలుపు తీస్తాడు. ఎవరా శబ్దం చేసిందని బయటికొచ్చి చూస్తూ ఉండగా అతని కాలికి ఆ సంచి తగులుతుంది. ఇదేంటి, ఈ సంచి ఇక్కడుంది, ఎవరిదిది అని అనుకొని దాన్ని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ చూసి దాన్ని తెరిచి చూస్తాడు. అతనికి ఒక్కసారిగా కళ్ళు జిగేలుమంటాయి. అప్పుడతను ఆశ్చర్యంతో తన మాటలు ఎవ్వరికీ వినిపించకుండా లక్ష్మితో గుసగుసగా ఇలా అంటాడు. లక్ష్మి, లక్ష్మి, ఇటురా, చూడు ఇక్కడేముందో. ఆ దేవుడే మన పేదరికపు కష్టాలు తీర్చడానికి ఈ బంగారు నాణాలు పంపినట్టున్నాడు. అప్పుడు లక్ష్మి దాని వెనకాల ఏదో సమస్య దాగి ఉందేమో అనే భయంతో రంగడితో ఇలా అంటుంది. ఏవండి, మనకెందుకివన్నీ? ఎవరైనా మర్చిపోయారేమో. ఇది మన సొమ్ము కాదు కదా. పిచ్చిదానా,
మన గుమ్మం ముందే ఉంది కదా, అంటే మనదే. ఆగు లెక్క పెడతాను. అని అంటూ రంగడు నాణేలను నేలమీద పోసి లెక్క పెట్టడం మొదలు పెడతాడు. 1 2 3 4 5 10 40 50 98 99. ఇదేంటి, లెక్క తప్పుతుందేమో, మళ్ళీ లెక్క పెడతా. అని అనుకుంటూ మళ్ళీ లెక్క పెడతాడు. కాని మళ్ళీ 99 మాత్రమే లెక్కకొస్తాయి. అది చూసి అయోమయంతో ఇలా అనుకుంటాడు. విచిత్రంగా ఉందే, ఎవరైనా ఇస్తే మొత్తంగా 100 ఇస్తారు, కానీ 99 ఎందుకు ఇస్తారు? ఖచ్చితంగా ఒక నాణెం ఎక్కడో కింద పడిపోయి ఉంటుంది. లక్ష్మి, దీపం తీసుకురా, అంతా వెతుకుదాం. అని అంటూ రంగడు లక్ష్మి కలిసి ఇల్లంతా వెతుకుతారు. మంచం కింద, పొయ్యి వెనుక, పెరట్లో. కాని ఆ ఒక్క నాణెం దొరకదు. అప్పుడు రంగడు అసహనంతో విసుగు చెంది కోపంగా ఇలా అంటాడు. ఛా, ఆ ఒక్క నాణెం ఎంత వెతికినా ఎక్కడా దొరకడం లేదు. ఆ ఒక్క నాణెం ఉంటే సరిగ్గా 100 అయ్యేవి. 100 ఉంటే మనం ధనవంతులమైపోయేవాళ్ళం. ఎలాగైనా ఒక్క నాణెం సంపాదించాలి అని తన మనసులో అనుకుంటాడు. అలా ఆ ఒక్క నాణెం రంగడి మనశ్శాంతిని దొంగలించింది. ఉన్న 99 నాణేల గురించి సంతోషపడటం మానేసి లేని ఆ ఒక్క నాణెం గురించి రంగడు ఆలోచించటం మొదలుపెట్టాడు. అలా రోజులు గడుస్తాయి. రంగడు తోట పనికి వెళ్తాడు. కాని ఎప్పటిలా పాట పాడటం లేదు. చెట్లకు నీళ్లు పోయడం మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ జమీందారు తన బాల్కనీలో నుంచి అతన్ని చూస్తూ కరణంతో ఇలా అంటాడు. చూశావా కరణం, 2 రోజుల నుండి తోటలో తన పాట వినిపించడం లేదు. రంగడు సరిగ్గా పని కూడా చేయడం లేదు. ఏమైంది? అయ్యా, ఇప్పుడే కదా ఆట మొదలైంది, ముందు ముందు చూడండి అంటూ కరణం జమీందారు వైపు చూసి నవ్వుతాడు. జమీందారు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతాడు. ఇటు రంగడు సాయంత్రం తోటలో తన పని ముగించుకొని ఇంటికొస్తాడు. లక్ష్మి అతనికి ఎదురొస్తుంది. రంగడి ముఖంలో ఉన్న అలసటను చూసి తనతో ఇలా అంటుంది. ఏవండి, చాలా అలసిపోయినట్టున్నారు. కాసేపు పిల్లలతో ఆడుకోండి, ఇంతలో వంట చేసి భోజనం పెడతాను. ఆ మాటలకు రంగడు విసుగ్గా లక్ష్మిపై అరుస్తూ ఇలా అంటాడు. ఆడుకోవాలా? నాకిక్కడ ప్రాణం పోతుంటే నీకు పిల్లలాటలు కావాల్సొచ్చిందా? ఆ 100 నాణం ఎలా సంపాదించాలని నేను తల పగలగొట్టుకుంటుంటే నీకు ఆటలా ఉందా? ఈ రోజు నుండి మనం ఖర్చులు తగ్గించుకోవాలి. నువ్వు కూరలో నూనె తక్కువ వేయి, రాత్రికి దీపం త్వరగా ఆపేయి. మనం ఆ ఒక్క నాణం సంపాదించే వరకు నిద్రపోకూడదు. ఏవండి, మన దగ్గరున్న 99 చాలవా? వాటితో మనం జీవితాంతం రాజభోగాలు అనుభవించొచ్చు కదా. నీకు తెలియదే పిచ్చిదానా, 99 అంటే అసంపూర్ణం, 100 అంటేనే సంపూర్ణం. ఆ హోదా వేరు. నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయి అంటూ చిరాకు పడుతూ ఆరుబయటే కూర్చుండిపోతాడు. రంగడు రాత్రంతా నిద్రపోకుండా ఆ సంచిని పట్టుకొని కూర్చుంటాడు. దొంగలు వస్తారేమో అని భయం. కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. అలా వారం రోజులు గడుస్తాయి. అటు రంగడు బాగా చిక్కిపోయి ఉంటాడు. అతని మొహంలో చిరునవ్వు మాయమై కోపం, చిరాకు కనిపిస్తుంటాయి. ఇటు తోటలో పూలు వాడిపోతుంటాయి. రంగడు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఇలా ఒక శిలలా నిల్చొని ఉంటాడు. అప్పుడు ఆ జమీందారు అక్కడికొచ్చి రంగడిని చూసి ఇలా అంటాడు. ఒరే రంగడు, ఏమైంది నీకు? ఒకప్పుడు నీ పాటతో ఈ తోట కలకలలాడేది. ఇప్పుడు నువ్వు నవ్వడమే మానేశావు. చెట్లు కూడా పువ్వులు పోయడమే లేదు. నీ ఆరోగ్యం కూడా పాడైనట్టుంది. ఎందుకులా మారిపోయావు? అసలేమైంది నీకు? అప్పుడు రంగడు భయంతో వణికిపోతూ కంగారు పడుతూ జమీందారుతో ఇలా అంటాడు. అయ్యో అయ్యగారు, నన్ను క్షమించండి. నాకు కొంచెం పనులు ఎక్కువయ్యాయి అంతే. త్వరలో అన్నీ సర్దుకుంటాయి. ఇక నుంచి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి రంగడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతని వాలకం చూసి జమీందారు ఆలోచనలో పడతాడు. అలా చీకటి పడిపోతుంది. ఆ రోజు రాత్రి రంగడు మళ్లీ నాణేలు లెక్క పెడుతుంటాడు. అది చూసిన లక్ష్మికి కోపం. అక్కడికొచ్చి గట్టిగా అరుస్తూ రంగడితో ఇలా అంటుంది. ఇంకా ఎంతకాలం ఈ పిచ్చి మీకు? ఆ సంచి మన ఇంటికి వచ్చినప్పటి నుండి మన ఇంట్లో నవ్వులే కరువయ్యాయి. మీకు మనశ్శాంతి లేదు. మీరు పాట పాడటం మానేశారు. పిల్లల్ని దగ్గర తీసుకోవడమూ మానేశారు. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఈ డబ్బు మనకు సంతోషాన్ని ఇవ్వలేదు సరికదా, ఉన్న సంతోషాన్ని కూడా లాగేసుకుంది. నాకిప్పుడే మన పాత జీవితం కావాలి. ఈ సంచిని ఎక్కడ దొరికిందో అక్కడ పారేయండి అని అన్న లక్ష్మి మాటలు రంగడి గుండెల్లో నాటుకున్నాయి. నిజమే కదా, 99 నాణేలున్నా
ఏమీ లేని దరిద్రుడిలా బతుకుతున్నాడు. గతంలో చిల్లి గవ్వలేనప్పుడు మహారాజులా బతికాడు. అలా లక్ష్మి మాటలతో అతడి మనసులో పశ్చాత్తాపం మొదలైంది. అప్పుడు తను లక్ష్మితో ఇలా అంటాడు. నిజమే లక్ష్మి, ఈ 99 నాణేల ఆశలో పడి నా దగ్గరున్న 100% సంతోషాన్ని పోగొట్టుకున్నాను. ఇది సిరి కాదు, ఇదొక ఉచ్చు, మనశ్శాంతిని మింగేసే భూతం అని చెప్పి ఆ మరుసటి రోజు ఉదయం రంగడు ఆ సంచిని తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తాడు. జమీందారు తన భవనంలో కూర్చొని కరణంతో లావాదేవీల గురించి చర్చిస్తూ ఉంటాడు. అప్పుడు రంగడు అతనితో ఇలా అంటాడు. అయ్యగారు, ఇది మీ పనేని నాకు అర్థమైంది. మీ కరణం గారు ఆ రోజు నా ఇంటివైపు రావడం నేను గమనించాను. ఇదిగోండి మీ 99 నాణేలు. ఎందుకు ఈ బంగారు నాణేల్ని తిరిగి ఇచ్చేస్తున్నావు రంగడు? అవి ఉంటే నువ్వు ధనవంతుడివి కదా, ఎందుకు వెనక్కిచ్చిస్తున్నావు? అయ్యా, ఈ ధనం నా దగ్గర లేనప్పుడు ఈ గాలి, ఈ పూలు, నా భార్యాబిడ్డల నవ్వులు, నా పాట అన్నీ నావే అనిపించేవి. నేను ఈ ప్రపంచానికి రాజులా అనిపించేవాణ్ణి. కానీ ఈ సంచి వచ్చాక నేను కేవలం దీనికి కాపల కాసే బంటుగా మారిపోయాను. లేని ఒక్క నాణ్యం కోసం ఉన్న జీవితాన్ని త్యాగం చేయలేను ప్రభు. నాకు నా పేదరికమే చాలు, అందులోనే నా స్వేచ్ఛ ఉంది అని చెప్పి రంగడు ఆ సంచిని జమీందారి కాళ్ల దగ్గర పెట్టి వినయంగా నమస్కరించి గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్లీ తన పాట పాడుకుంటూ తోటలోకి వెళ్ళిపోతాడు. హాయి 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 ఎంతో హాయి, హాయి 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 ఎంతో హాయి. అది చూసిన జమీందారు కరణంతో ఇలా అంటాడు. చూశావా కరణం, వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు? నాకిప్పుడు అర్థమైంది కరణం గారు, మీరు చెప్పిన ఆ 99 వల వెనక ఉన్న రహస్యం. నేను కూడా వాడిలాగే 99 తర్వాత 100 వస్తుందని ఆశపడ్డాను. కానీ 99 దగ్గర ఆగిపోవడంలోనే నిజమైన తృప్తి, నిజమైన ఆనందం ఉందని ఇప్పుడు రంగణ్ణి చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అవునయ్య గారు, అత్యాశ అనే వలలో పడనంతవరకే మనిషి స్వేచ్ఛగా ఉండగలడు. మీరు చెప్పింది అక్షర సత్యం కరణం గారు. ఎన్నాళ్లకు నా కళ్ళ కట్టి ఉన్న అత్యాశ అనే మంచు తెరవెడిపోయింది. దీనికి కారణమైన మీ సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్నదానితో తృప్తి చెందని వాడికి ఎంత సంపాదన వచ్చినా పేదవాడిగానే మిగిలిపోతాడు. సంతోషమే నిజమైన సంపద.